పండుగ చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవి తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి. అవును, ఏటా పులుల సంఖ్య పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 75% పులులు ఇప్పుడు మన ఇండియాలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన జాతీయ జంతువు సంఖ్య బలాన్ని పెంచుకుంటోంది. అవును, ఇది నిజంగా పులుల అడ్డానే. వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆవరించిన నల్లమల ప్రాంతంలో ఏటా పులుల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ఇప్పుడిది పులుల అడ్డాగా మారింది. నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజాగా అటవీ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ఈ ప్రాంతంలో పులుల సంఖ్య 76కు చేరినట్టు అధికారులు లెక్కించారు. వీటిలో 40 ఆడపులులు ఉండడం విశేషం. ఆడపులులు పెరిగితే ఆటోమేటిక్గా పులుల సంఖ్య పెరుగుతుంది. ఇది సంతోషం కలిగించే విషయం. వీటితో పాటు మరో 11 పులి కూనలు కూడా ఉన్నాయి. 2024 సంవత్సరానికి సంబంధించి పులుల గణన వార్షిక నివేదికను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది పులుల సంఖ్య 76కు చేరినట్టు ఈ నివేదికలో వెల్లడించారు. 2018కి ముందు పులుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2018లో 47గా ఉన్న పులుల సంఖ్య 2019కి వచ్చేసరికి 63కు పెరిగింది. అలా క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 76కు చేరింది. చాలా ఏళ్లు కేవలం ఊహాగానాలు, కొండగుర్తుల ఆధారంగా పులుల సంఖ్యను లెక్కించేవారు. కాలక్రమంలో నేలపై ఉన్న పంజా ముద్రల ఆధారంగా పులుల సంఖ్యపై ఓ అంచనాకు వచ్చారు. వీటినే పగ్ మార్క్స్ అంటారు. అయితే అది కూడా శాస్త్రీయం కాదని తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా రాజస్థాన్లోని సరిస్కా ప్రాంతంలో పులులు పూర్తిగా అంతరించిపోయాయని తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. శాస్త్రీయ పద్ధతిలో పులుల గణనకు శ్రీకారం చుట్టింది. అలా వచ్చినవే ఇన్ఫ్రారెడ్ కెమెరాలు. టెక్నాలజీ పెరిగిన తర్వాత కెమెరాల వాడకం మొదలైంది. పులులు తిరిగే ప్రాంతాన్ని అంచనా వేసి అక్కడ చెట్లకు కెమెరాలు అమర్చే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఒకసారి కెమెరా పెట్టిన తర్వాత అది ఏకధాటిగా 40 రోజుల పాటు పనిచేస్తుంది. ఆ తర్వాత అందులో రికార్డైన దృశ్యాల్ని పరిశీలిస్తారు. పులులతో పాటు ఇతర జంతువుల సంఖ్యను కూడా నిర్ధారిస్తున్నారు. ఇంతకుముందు 2005 కంటే ముందు టైగర్ అనేది పాదముద్రల ఫోటోగ్రాఫ్స్ కాస్టింగ్ వల్ల వి యూస్ టు డిటర్మైన్, అంటే సైజ్ ఆఫ్ ఎ పగ్ మార్క్తోని ఈ పులి వేరు అని తీసుకొస్తుండే. దాంట్లో హ్యూమన్ ఎర్రర్స్ అయ్యే ఆస్కారం చాలా ఉంది. కాబట్టి దర్ ఇస్ 2005లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ సరిస్కాలో పులులు 0 అయినప్పుడు దే వర్ వెరీ పర్టికులర్ దట్ పులుల కౌంటింగ్ అనేది మచ్ మోర్ సైంటిఫిక్ మేనర్లో కావాలని. అప్పుడు కెమెరా ట్రాప్స్ అని ఒక బేసికల్ ఎన్ ఎక్విప్మెంట్ విచ్ కేమ్ ఇన్. ప్రతి పులికి దాని శరీరంపై ఉండే చారలు విభిన్నంగా ఉంటాయి. ఆ చారల ఆధారంగా పులులను లెక్కించడంతో పాటు ఎత్తు, బరువు ఆధారంగా అవి ఆడపులులా, మగ పులులా అనే విషయాన్ని కూడా నిర్ధారిస్తున్నారు. పులుల ఎత్తును కూడా లెక్కిస్తున్నారు. అయితే ఇది కూడా పూర్తిస్థాయి లెక్క కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పులులున్న అన్ని చోట్ల కెమెరాలు లేవు. కెమెరాలున్న చోటికి ప్రతి పులి రాదు. కాబట్టి ఇది కూడా ఓ అంచనా మాత్రమే. కాకపోతే చెప్పిన సంఖ్యలో పులులు ఉన్నాయనేది పక్కా. ఆ లెక్క కంటే కాస్త ఎక్కువే ఉండొచ్చనేది మరో అంచనా. ఈ టెక్నాలజీ ఆధారంగా దేశవ్యాప్తంగా 4 ఏళ్లలోనే 200కు పైగా పులులు పెరిగినట్టు తేలింది. పులుల గణన కోసం నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ని 3 భాగాలుగా చేశారు. వాటిలో 2270 అత్యాధునిక కెమెరాల్ని అమర్చారు. ప్రధానంగా పులుల కదలికలు ఎక్కువగా ఉండే నీటి చలమలు, వాగుల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ఆ కెమెరాల్లో నిక్షిప్తమైన వేల ఫోటోల్ని సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించారు. వీటి ఆధారంగా పక్కాగా పులుల సంఖ్యపై ఓ అవగాహనకు వచ్చారు. ఈ రిజర్వ్ పరిధిలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 1.73 పులులు ఉన్నట్టు తేల్చారు. నిజానికి ఇప్పుడున్న అటవీ విస్తీర్ణం బట్టి చూసుకుంటే పులుల సంఖ్య రెట్టింపు అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాధారణంగా ఆడపులి 50 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. అదే మగపులి అయితే 100 నుంచి 200 కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుంటుంది. పెరుగుతున్న పులుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వాటికి ఆహార కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది అటవీ శాఖ. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో జింకలు, దుప్పులు, అడవి పందుల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. వీటి పెంపకం కోసం ప్రత్యేకంగా కృత్రిమ చెరువులు, పచ్చగడ్డి క్షేత్రాల్ని అభివృద్ధి చేస్తోంది అటవీ శాఖ. ఏప్రిల్ చివరి నాటికి పులుల సంఖ్యపై మరింత స్పష్టత వస్తుందంటున్నారు అధికారులు. పైన ఇప్పుడు ఆల్మోస్ట్ సుమారు 2 బ్లాక్స్ కంప్లీట్ అయ్యి ప్రస్తుతం ఆచంపేట్ డివిజన్, అంటే కొల్లాపూర్ ఇంకా ఆచంపేట్ లింగాల్ ప్రాంతంలో కెమెరా ట్రాపింగ్ జరుగుతుంది. దీని తర్వాత తదుపరిగా మనకి అచ్చంపేట్ ఇంకా సాగర్, నల్గొండ జిల్లాలోని సాగర్ ఏరియాలో కూడా ఈ ఫేజ్ 4 మానిటరింగ్ అనేది కంప్లీట్ అయ్యి ఏప్రిల్ తుదికి మనకి మన టైగర్ల యొక్క సంఖ్య
అలాగే ఇతర జంతువుల యొక్క సంఖ్య అనేది మనకి తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు T120M, T121M, T125M అనే 3 మగ పులులు ఆత్మకూరు నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కి వలస వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. వీటితో పాటు T130F అనే ఒక ఆడపులి కూడా మార్కాపురం నుంచి తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కి తరలి వెళ్లినట్టు గుర్తించారు. దీంతో రాబోయే నెలల్లో ఇక్కడ కూడా పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో పులుల సంఖ్య ఎక్కువగా పెరిగింది ఇక్కడే. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన దశాబ్ద కాలంలో భారతదేశంలో పులుల సంఖ్య రెట్టింపు అయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం దేశంలో పులుల సంఖ్య 3682. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యతో పోలిస్తే 75% పులులు ఇండియాలోనే ఉన్నాయి. దేశంలో 138,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న అటవీ ప్రాంతంలో ఈ పులులు విస్తరించి ఉన్నాయి. పోయిన సంవత్సరం 2024 నవంబర్లో మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం బ్లాక్ 1 అంటే అమ్రాబాద్ డివిజన్, మననూర్, అమ్రాబాద్, దోమల్పేంట మరియు మదిమడు ప్రాంతాల్లో సెన్సస్ అనేది కంప్లీట్ అయింది. 2006 నుంచి భారతదేశంలోని 20 రాష్ట్రాల్లో ప్రతి 4 ఏళ్లకు ఒకసారి పులుల సంఖ్యను, వాటి ఆవాసాలను గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. 2022 నాటికి పులుల నివాస స్థలం 30% పెరిగినట్టు ఈ సర్వేలో తేలింది.